కవిత వీళ్ళ మధ్యన ఏదైతే ఆధిపత్య పోరు మూడు ముక్కల ఆట ఏదైతే జరుగుతుందో హ్మ్. దాని విషయంలో నిజంగా కూడా ఆలోచిస్తే మన మీడియా గాని లేకపోతే మన ఇతర పార్టీల నాయకులు గాని వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రతిసారి ఇది లైమ్ లైట్ లో పెట్టడము లేకపోతే ఆమె గురించి ఒక పెద్ద చర్చ చేయడం. ఎందుకు ఎట్లా ఫస్ట్ వాళ్ళ ఆఫ్ ఆల్ పార్టీ ఆమె హైలైట్ అవుతుందని చర్చ వద్దంటున్నారా? లేకపోతే ఏంటి? విజయ్ గారు ఏమంటున్నారు? అంటే వాళ్ళ పార్టీ ఎక్కువ లైమ్ లైట్లోకి వస్తుంది, ఎక్కువగా ప్రజల్లో నానుతోంది చర్చ ద్వారాని వద్దని చెప్తున్నారా? లేకపోతే ఏంటి? అర్థం కాలేదు. చర్చ ఎందుకు అవసరం లేదు? వరంగల్లో ఏదైతే ఎల్కతుర్తిలో ఏదైతే సభ జరిగిందో సభ అది 25 ఇయర్స్ టిఆర్ఎస్ అయితేనేమో 25 ఇయర్స్ అనొచ్చు, సిల్వర్ జూబ్లీ చేయొచ్చు. హ్మ్. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టి 3-4 సంవత్సరాలు అయింది. మరి 4 సంవత్సరాలకి 25 సంవత్సరాలు అనే ఏ రకంగా అనేది ప్రజలు కొంచెం తిరస్కరించడం జరిగింది. కేసీఆర్ గారు చాలా బాగా మాట్లాడతాడు. అప్పుడు ఉద్యమ కాలంలో మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు కూడా ఈ 25 సంవత్సరాల మీటింగ్ లో కూడా ఆయన చాలా బ్లాస్ట్ గా మాట్లాడతాడు అని అందరూ అనుకున్నారు. అక్కడ పోతే మొత్తానికి ఏకచిత్రాధిపత్యం వహించి మొత్తానికి మీటింగే తుస్సుమన్నది. అది ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని మర్చిపోతున్నారు అనేది వాళ్ళకు అర్థమయ్యే ఇది ఒక రకమైన కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఎస్పెషల్లీ కవితకి కేటీఆర్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఎల్కతుర్తిలో మొత్తానికి వరంగల్ సభలో కేటీఆర్ ని హైలైట్ చేయడం జరిగింది కేసీఆర్. రేపు నా తర్వాత నాయకుడు కేటీఆర్ అనే రకంగా ఫ్లెక్స్లు కానీ అవన్నీ అక్కడ వెలగడంతో ఒకవేళ కేటీఆరే నిజంగా కూడా రేపు రాబోయే నాయకులు అధ్యక్షులు అనుకుంటే మరి నా పరిస్థితి ఏంది? నేను కేసీఆర్ బిడ్డనే కదా అనే రకంగా కవిత మొత్తానికి ఆ రకంగా ఆమె బయటికి రావడము, తండ్రికి ఒక లెటర్ రాయడము, ఆ లెటర్ రాస్తే బీఆర్ఎస్ వాళ్ళు కవితక్క రాయదు అది ఇది అని చెప్పడము. కానీ వేరే డిబేట్లలో కానీ లేకపోతే వేరే ఛానళ్లలో కానీ ఓపెన్ గా చెప్పడం జరిగింది ఇది కవితనే రాసింది. ఎందుకంటే కవిత రాసింది కాబట్టి సపోర్ట్ లేకుండా గుట్టు సపోర్ట్ లేకుండా అది సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ కానీ ఇంకెవరన్నా రాసి పోనీ ఆకాశ రామమ్మ ఏదైతే రాసిండ్రో ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు కానీ జాగృతి వాళ్ళు కానీ మొత్తానికి హంగామా చేసేవారు. కానీ ఈరోజు ఆమె ఆల్రెడీ 6వ తారీఖు రాసి తర్వాత ఆమె 16వ తారీఖు అబ్రాడ్ పోయి 23rd కి ఆమె వాపస్ వచ్చే ముందు 2 రోజుల ముందు ఆమె లీక్ వదిలింది. ఆ లీక్ లా మొత్తానికి ప్రజలలో ఆరే తండ్రికి లెటర్ రాసింది, బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అసలు బీఆర్ఎస్ మొత్తానికి రేపు అవసరమైతే కార్యకర్తలు బాధపడుతుండ్రు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏదైతే అధికారంలోకి వచ్చినాక మాట్లాడడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి పేరే తీయలేదు. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళతోని కుమ్మక్క అయిపోయినరు. నన్ను జైలు వేసినప్పుడు, నేను లిక్కర్ క్వీన్ గా పోయినప్పుడు నన్ను జైలు వేసినప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ఒప్పందాలు జరిగినాయి అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడిన తర్వాత కూడా ఈ రోజు బండి సంజయ్ మాట్లాడడము లేకపోతే రాజా సింగ్ గారు మాట్లాడడము మొత్తానికి బహిర్గతం అవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరకు వచ్చారు. గతంలో నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది నేను అంతా మీకు పార్టీని అప్పచెప్పేస్తా, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తారా అని అడిగిండని చెప్పి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది మనకు. ఇంకా ఆడ వాళ్ళ బహిర్గతం ఉంది తప్ప దాంట్లో దాపరికం లేదు. లేకపోతే పక్క పార్టీలో బీజేపీలో లేకపోతే కాంగ్రెస్ లో చెప్పినారనేది ఎక్కడ కూడా లేదు కదా విజయ్ గారు. అంటే ఆమె చాలా క్లియర్గా మెన్షన్ చేశారులేండి, మా పార్టీలో ఉన్నటువంటి దయ్యాలు ఎవరో ఆ లెటర్ని బయట పెట్టాయి, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇతర పార్టీలకు సంబంధించి ఆమె ఒకటేమంటే విజయ్ గారు కేసీఆర్ చుట్టూన దయ్యాలు ఎవరున్నారు అనేది కవితనే చెప్పాలా. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉంది ఎవరు? సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇంకెవరన్నా అనుకుంటే ఒక ముఖ్యులు ఉండొచ్చు. వీళ్ళు తప్ప ఇంకెవరన్నా దయ్యాలు ఆడ ఉన్నారా? దయ్యాలు కేసీఆర్ చుట్టుముట్టు వీళ్ళే ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళే దయ్యాలు. లేదంటే కవిత ఒక పని చేయాలి, వీళ్ళందరినీ దయ్యాలను పారగొట్టాలంటే ఆమె మళ్ళీ ఎవరినైనా తీసుకుపోయి అక్కడ నుంచి వాళ్ళని పారదోలాల. ఇది పరిస్థితి. దయ్యాలు ఉన్నారని ఆమె చెప్పిందంటే ఎవరు దయ్యాలు అనేది స్పష్టత ఆమెకే తెలుసు కాబట్టి కేసీఆర్ పక్కన దయ్యాలు ఉండేవారు కాబట్టి ఆ దయ్యాలు ఎవరు అనేది ఆమెనే ఓపెన్ గా చెప్పాలి. రైట్.